హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. 9th క్లాస్ సెకండ్ చాప్టర్లో ముందు సగం దాకా లెసన్ అయితే చెప్పుకున్నాం కదా. తర్వాత లెసన్ అనేది కంటిన్యూషన్ అనమాట. భౌగోళిక స్వరూపాల గురించి డిస్కస్ చేస్తున్నాము. మూడోది వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడిన ఒక ఉన్నతమైన భూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడిందనమాట. ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం, చలించడం వలన ఏర్పడడంతో పురాతనమైనదిగా నిలిచింది. ఇది ద్వీపకల్ప పీఠభూమి ఏ విధంగా మారింది, ఎందుకు ఏర్పడింది అని అంటే గోండ్వానా భూమి అనేది విచ్ఛిన్నం కావడం వలన లేదా చలించడం వలన ఏర్పడిందనమాట. ఈ పీఠభూమిలో విశాలమైన లోతు లేని లోయలు మరియు గుండ్రని కొండలు ఉన్నాయి. ఈ పీఠభూమిలో మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి అనే రెండు విశాలమైన విభాగాలు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి? ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి అనే రెండు విశాలమైన విభాగాలు ఉన్నాయి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. ఇది మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉన్న నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. వింధ్యా శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ వింధ్యా శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులైన చంబల్, సింధ్, బేత్వా మరియు కేన్ల ప్రవాహం నైరుతి నుంచి ఈశాన్యం వైపుగా ప్రవహించడం అటుగా ఉన్న నేలవాలును సూచిస్తుంది. ఈ ప్రాంతంలో ఏవి ప్రవాహాలు ప్రవహిస్తాయి అని అంటే చంబల్, సింధు, బేత్వా మరియు కేన్ ప్రవాహాలు. అది ఏ దిశలో ప్రవహిస్తాయి అంటే నైరుతి నుంచి ఈశాన్యం దిశగా ప్రవహిస్తాయి అన్నమాట. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ మరియు బాఖేల్ఖండ్ అని పిలుస్తారు. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను అంటే ద్వీపకల్ప పీఠభూమి అనేది తూర్పు వైపుగా విస్తరించి ఉండే భాగానికి ఏం పేరంటే బుందేల్ఖండ్ మరియు బాఖేల్ఖండ్ అని పిలుస్తారు. ఇంకా తూర్పు వైపు విస్తరించిన దానిని ఛోటా నాగపూర్ పీఠభూమి అని అంటారు. ఛోటా నాగపూర్ అనేది ఏ వైపున విస్తరించి ఉంది? తూర్పు వైపుగా విస్తరించి ఉంది. దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం. దక్కన్ పీఠభూమి యొక్క ఆకారం ఏంటి? త్రిభుజాకారంలో ఉంటుంది. దేనికి? నర్మదా నదికి దక్షిణంగా ఉంటుందన్నమాట. దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపుగా వాలి ఉంటుంది. ఈ దక్కన్ పీఠభూమి అనేది ఎలా ఉంటుంది? పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపుగా వాలినట్టు ఉంటుంది. ఈ దక్షిణ పీఠభూమి తక్కువ మహదేవ్, కైమూర్ కొండలు మరియు మైకాల్ శ్రేణుల విస్తరణంగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమి ఈశాన్యంలో మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. దక్కన్ పీఠభూమిని ఈశాన్యంలో ఏమని పిలుస్తారంటే మేఘాలయ, కర్బీ ఆంగ్లాస్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. దీన్ని దక్కన్ పీఠభూమిని ఇక్కడ ఈశాన్య భాగంలో. దక్కన్ పీఠభూమిలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు పశ్చిమ మరియు తూర్పు అంచులను సూచిస్తాయి. ఈ దక్కన్ పీఠభూమిలో ఈ పశ్చిమ మరియు తూర్పు కనుమలు అనేవి ఉంటాయి. ఇవి ఏ అంచులను సూచిస్తాయి అంటే పశ్చిమ కనుమలు పశ్చిమ దిశను, అలాగే తూర్పు కనుమలు తూర్పు అంచులను సూచిస్తాయి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. పశ్చిమ కనుమలు సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు ఉంటుంది. తూర్పు కనుమలు సగటు ఎత్తు 600 మీటర్లు ఉంటుంది. అంటే పశ్చిమ కనుమలు ఎత్తు అనేది ఎక్కువగా ఉంటుంది, తూర్పు కనుమలు అనేవి ఎత్తు అనేది తక్కువగా ఉంటుంది. తూర్పు కనుమలు మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయి అని అంటే మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరాలు ఏంటంటే అనైముడి మరియు దొడ్డబెట్ట. అనైముడి వచ్చేసి 2695 మీటర్ల ఎత్తు అనేది ఉంటుంది. దొడ్డబెట్ట వచ్చేసి 2637 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది.
అలాగే తూర్పు కనుమలలో ఏకైక ఎత్తైన శిఖరం ఏంటంటే మహేంద్రగిరి శిఖరం. అది 1501 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్న కొండలను శవరాయ్, జావడి కొండలు అని పిలుస్తారు. తూర్పు కనుమలలో ప్రఖ్యాతి చెందినది ఉదగమండలం. ఈ తూర్పు కనుమలలో ఉండేది ఏంటంటే ప్రఖ్యాతి చెందింది ఉదగమండలం. ఈ ఉదగమండలంలోని వేసవి విడిది ప్రాంతాలు అనేవి ఉన్నాయి. వేసవి విడిది ప్రాంతాలు ఏంటి? ఊటీ మరియు కొడైకెనాల్. ఈ ఊటీ మరియు కొడైకెనాల్ అనేది ఏ మండలంలో ఉన్నాయి అని అంటే ఉదగమండలంలో. దక్కన్ ట్రాప్ అని పిలువబడే నల్లరేగడి నేల ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేక లక్షణాల్లో ఒకటి అన్నమాట. దక్కన్ ట్రాప్ అనేది ఏంటంటే అలా పిలువబడుతుంది అనమాట. ఏంది? నల్లరేగడి నేల ప్రాంతం అనేది ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటి. ఈ నల్లరేగడి నేల ప్రాంతం అనేది ఎలా పిలువబడుతుంది? దక్కన్ ట్రాప్ అని పిలువబడుతుంది. ఇదే దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. అగ్నిశిలలు క్రమేణా వికోశీకరణం చెందడం వలన నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. అగ్నిశిలలు ఏ విధంగా ఏర్పడ్డాయి అని అంటే వికోశీకరణం చెందడం వలన నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడ్డాయి. ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువ్య అంచులో ఉన్నాయి. ఆరావళి కొండలు అనేవి ద్వీపకల్ప పీఠభూమికి ఏ దిక్కులో ఉన్నాయి? పశ్చిమ మరియు వాయువ్య అంచులో ఉన్నాయి. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడి వరకు? ఆరావళి కొండలు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశలో విస్తరించి ఉన్నాయన్నమాట. 4. భారత ఎడారి. మీ భారతదేశం ఎడారి. భారతదేశ ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. ఎక్కడుంది? భారత ఎడారి ఎక్కడుంది? ఆరావళి కొండల్లో పశ్చిమ అంచులో ఉందన్నమాట. ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడిన ఎత్తు పల్లాలు ఉన్న ఇసుక మైదానం. ఎడారి అంటేనే ఇసుక మైదానం అన్నమాట. ఈ ప్రాంతం సంవత్సరానికి 15 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పొంది తక్కువ వృక్ష సంపదతో శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎడారిలో ప్రాంతంలో సంవత్సరానికి 15 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం అనేది కలిగి ఉంటుంది. ఎడారి కాబట్టి అక్కడ తక్కువ వృక్ష సంపద కలిగి ఉంటుంది. ఆ వాతావరణాన్ని ఏమంటారు? శుష్క వాతావరణం అని అంటారు. ఈ ప్రాంతంలోని ఏకైక పెద్ద నది లూని నది. భారత ఎడారిలో ఏకైక పెద్ద నది ఏంటి అంటే లూని నది. జైసల్మేర్కు వెళ్తే బార్కన్ల సముదాయాలను చూడవచ్చు. జైసల్మేర్ అంటే అక్కడ ఎడారి అన్నమాట. జైసల్మేర్కు వెళ్తే ఏం చూడవచ్చు? బార్కన్ల సముదాయాన్ని చూడవచ్చు. బార్కన్లు అని అంటే ఏంటంటే అర్ధచంద్రాకారపు దిబ్బలు అన్నమాట. తీర మైదానాలు. నెక్స్ట్ 5వది వచ్చేసి తీర మైదానాలు. పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని తీర మైదానాలు అంటారు. ఇది రెండు ఇటుపక్క పశ్చిమాన మరియు తూర్పున ఉన్న సముద్రాలకు వెంబడిగా ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని ఏమంటారు? తీర మైదానం అంటారంట. పశ్చిమ తీరం ఇరుకైన తీర మైదానం. పశ్చిమంగా ఉండేది ఇరుకుగా ఉండే తీర మైదానం. ఇది పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచుకు మధ్యలో ఉంటుంది. దీనిని 3 విభాగాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే ఉత్తర భాగంలో ఉండేది కొంకన్. అది ముంబాయి, గోవాకు మధ్యలో ఉంటుందన్నమాట. కొంకన్ ప్రాంతం ఉత్తర భాగంలో ఉంటుంది. తర్వాత మధ్య భాగం ఎక్కడ ఉంటుంది? కెనరా తీరం అన్నమాట. మధ్య భాగాన్ని కెనరా తీరం అంటారు. దక్షిణ ప్రాంతంని మలబార్ తీరం అంటారు. బంగాళాఖాతంలో ఉన్న మైదానాలలో ఉత్తర భాగంలో ఉండేది ఉత్తర సర్కార్, దక్షిణ భాగంలో ఉండేది కోరమాండల్ తీరం. ఇది పశ్చిమ తీరం ఇరుకైన మైదానం అని చెప్పాం కదా. ఈ పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచున ఉండే వాటిని 3 విభాగాలుగా విభజించారు. అవి ఉత్తర భాగం, మధ్య భాగం, దక్షిణ భాగం. ఉత్తర భాగం వచ్చేసి కొంకను, మధ్య భాగం వచ్చేసి కెనరా తీరము, దక్షిణ ప్రాంతం వచ్చేసి మలబార్ తీరము. అలాగే ఈ బంగాళాఖాతం మైదానంలో వచ్చేసి ఉత్తర భాగంలో ఉండేది మాత్రం ఉత్తర సర్కారు, దక్షిణ భాగంలో ఉండేది మాత్రం కోరమాండల్ తీరం అన్నమాట. తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్య స్వరూపం చిలకా సరస్సు. తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్య స్వరూపం ఏంటంటే చిలకా సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుని చిలకా సరస్సు అని చెప్పవచ్చు. చిలకా సరస్సు మహానది డెల్టాకు దక్షిణాన ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. చిలకా సరస్సు ఎక్కడుంది? ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ ఒరిస్సా రాష్ట్రంలో చిలకా సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా మన భారతదేశంలో చెప్పవచ్చు. 6వది దీవులు. మన దేశం 2 ద్వీప సముదాయాలను కలిగి ఉంది. అవేంటి? ఇంతకుముందు చాప్టర్లో మనం కొంచెం లైట్గా తెలుసుకున్నాం అనమాట. అవి ఏంటి? 2 లక్షద్వీపులు మరియు అండమాన్ నికోబార్ దీవులు. లక్షద్వీపులు కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంటాయి. 2 లక్షద్వీపులు మరియు అండమాన్ నికోబార్ దీవులు. 2 లక్షద్వీపులు కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంటాయి. 2 లక్షద్వీపులు అండమాన్ నికోబార్ దీవులు. 2 లక్షద్వీపులు కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంటాయి.
దక్షిణంగా ఉన్న మలబార్ తీరానికి దగ్గరగా ఉండేవేంది లక్షద్వీపులు. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు అని పిలిచేవారు. 1973 సంవత్సరంలో వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 1973 సంవత్సరంలో లక్షద్వీపులు అని వాటికి పేరు పెట్టారు. అంతకుముందు పూర్వం ఏం పిలిచేవారు? లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు అని పిలిచేవారు. ఇది 32 చదరపు కిలోమీటర్ల స్వల్ప విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఏంటి? లక్షద్వీపులు ఎంత విస్తీర్ణం కలిగి ఉంటుంది? 32 చదరపు కిలోమీటర్లు. కవరత్తి ద్వీపం లక్షద్వీపుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం. ఈ బిట్ ఇంతకుముందు చాప్టర్లో మనకి వచ్చిందనమాట. కవరత్తి అనే ప్రాంతానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళాలి అని అడిగారు. అది లక్షద్వీపులు. ఆ లక్షద్వీపుల్లో కవరత్తి అనే ద్వీపం అనేది పరిపాలన ప్రధాన కార్యాలయంగా అక్కడ ఉంటుందన్నమాట. జనావాసాలు లేని పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంటుంది. పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది? జనావాసాలు లేని ప్రాంతంలో పిట్టి ద్వీపంలో ఉంది. అది ఎక్కడుంది? లక్షద్వీపుల్లో ఉందన్నమాట. తర్వాత రెండోది అండమాన్ నికోబార్ దీవులు. ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించిన బంగాళాఖాతంలో ఉన్న పొడవైన ద్వీపాల గొలుసుని అండమాన్ నికోబార్ దీవులు అంటారు. అది ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి ఉంది. అది ఒక గొలుసులాగా ఉంటుందన్నమాట. ఇవి పరిమాణంలో పెద్దగా ఉండి చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ ద్వీపాల సముదాయాన్ని 2 వర్గాలుగా విభజించారు. అవి ఉత్తరాన అండమాన్, దక్షిణాన నికోబార్. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో బారెన్ ద్వీపంలో ఉంది. ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడుంది? బారెన్ ద్వీపంలో ఉంది. ఈ బారెన్ ద్వీపం ఎక్కడుంది? అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఉంది. పర్వతాలు అనేవి మనం ఇంతకుముందు నేర్చుకున్న ప్రకారం పర్వతాలు నీటికి, అటవీ సంపదకు ప్రధాన వనరులు. తర్వాత సెకండ్ ఉత్తర మైదానాలు అనేవి దేశ ధాన్యాగారాలు. ప్రాచీన నాగరికతకు పునాది అనేది దేశ ధాన్యాగారాలు. ఏంటి? ఉత్తర మైదానాలు. ఇదేంటంటే ఇక్కడ సారవంతమైన నేల ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వ్యవసాయం అనేది బాగా జరుగుతుంది. తర్వాత పీఠభూమి ఖనిజాలకు గిడ్డంగి, పారిశ్రామికీకరణకు కీలకమైన పాత్ర వహిస్తుంది. తీర ప్రాంతం ద్వీప సముదాయం. తీర ప్రాంతము అలాగే ద్వీప సముదాయం అనేది తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ చేపల పెంపకానికి, ఓడరేవు కార్యకలాపాలకు తగిన స్థలాలుగా చెప్పవచ్చు. వీటిని తీర మైదానాన్ని, ద్వీప సముదాయాన్ని. తర్వాత ఇంతటితో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అభ్యాసం చూసినట్లయితే అభ్యాసంలో కొన్ని బిట్స్. 3 వైపులా సముద్రం ఉండే భూభాగాన్ని ఏమంటారు? ద్వీపకల్పం. మన భారతదేశం ఏంటి? ద్వీపకల్పం. 3 వైపులా సముద్రం కలిగి ఉండే భాగం ద్వీపకల్పం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దు ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఏమని అంటారు? అంటే తూర్పు భాగంలో ఉండేవి, సరిహద్దులుగా ఉండేవి ఏంటంటే మయన్మార్తో సరిహద్దుగా ఉండే పర్వతాలను, శ్రేణులను పూర్వాంచల్ అని అంటారు. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని కెనరా అని అంటారు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. అది 1501 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. హిమాలయాలలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న ప్రధాన విభాగాలు హిమాద్రి, హిమాచల్, సివాలిక్. ఇవి 3గా విభజించారన్నమాట. హిమాలయాలలో ఆరావళి మరియు వింధ్య శ్రేణుల మధ్య ఉండే పీఠభూమి ఏంటి? మాల్వా పీఠభూమి. అవి ఎట్టైనా అడగొచ్చు బిట్టు. మాల్వా పీఠభూమి ఎక్కడ ఉంది అని అంటే ఆరావళి, వింధ్య శ్రేణుల మధ్య ఉంది అని చెప్పాలి. బంగర్ అంటే ఏంది? పాత అంటే పురాతనమైన ఎక్కువ ఎత్తులో ఉన్న ఒండ్రు మైదానాన్ని కంకరతో నిండి ఉంటుంది. అంటే గులకరాలతో నిండి ఉండే ప్రాంతాన్ని బంగర్ అని అంటారు. కాదర్ అంటే ఏంటంటే నది దిగువన వరద మైదానంలో ఉన్న కొత్త సారవంతమైన మైదానాన్ని కాదన్ అని అంటారు. ఇవి ఇప్పటిదాకైతే అభ్యాసంలో ఉండే బిట్స్. ఇక్కడితో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ చాప్టర్ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.